బ్యాక్ టు దీప పురాణ వ్లాగ్స్. ఇదైతే థర్డ్ వీక్ సప్త శనివార వ్రతము. సో అన్నీ అయితే తెచ్చేసిన. మార్నింగ్ అదే ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళినా కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ చేసిన. చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. వెళ్ళకూడదు అనుకున్నా, బట్ వెళ్ళేసి వచ్చిన. కావేరకు వెళ్దాం రా అని చెప్పి పిలిస్తే వెళ్దా. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళి పూలు, తులసి హారం తీసుకొని ఆకు ఒక్కలు, ఫ్రూట్స్ కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసిన. పిల్లలిద్దరిని తీసుకెళ్ళి ఇప్పుడైతే పిల్లలకు కూడా ఫుడ్ పెట్టేసి నేను ఫుడ్ తినేసిన. ఆల్రెడీ టైం 4 అవుతుంది. ప్రిపేర్ అయితే అన్నీ చేసేసిన. ఇంకా పిండి కూడా కొట్టి పెట్టేసిన. దీపాలు అయితే ప్రిపేర్ చేయాలా. దీపాలు ప్రిపేర్ చేయాలా. సిమిలి కూడా చేసేసిన. నువ్వులు కూడా కొట్టి పెట్టేసిన. అవి వంటలు చేసేది మాత్రమే ఉండేది. ఇప్పుడు ఫస్ట్ అయితే దేవుణ్ణి అంతా క్లీనింగ్ చేసేసి ఆడంతా రెడీ చేసేస్తే ఇంకా స్టార్ట్ చేయడమే. అంటే 4 o'clock అవుతుంది కదా, నేను అంతా రెడీ చేసేసరికి 5 అవుతుంది. తర్వాత స్నానం చేసేసి దీపాలు అంటించేస్తే అయిపోతుంది. ఇది థర్డ్ వీక్ అనమాట. అసలు చూడాలి ఎన్ని వీక్స్ కంటిన్యూగా చేయగలను అనేది. దేవునికి వదిలేండేది. నేనైతే 4 weeks ఆర్ 5 weeks కంటిన్యూగా చేయగలను అని అనుకుంటాను. ఎందుకంటే ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదు నాది. అంటే పీరియడ్ అయిన తర్వాతనే స్టార్ట్ చేసిన కాబట్టి నాకు శనివారం కలిసి వచ్చింది. అంటే ఆ టైంకి అయిపోయింది కాబట్టి నేను ఇంకా స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు ఇంకా 5 weeks కంప్లీట్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఇప్పుడు మొత్తం క్లీన్ అయితే చేసేసి రెడీ చేయాలి. ఫస్ట్ అయితే అవైతే చేద్దాం కదండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. పిండి దీపాలు అయితే చేసి పెట్టేసిన. పసుపు కుంకుమ పెడదామని ఒక్కదానికి పెట్టిన. చిన్న పాపలు వేసేసింది. ఈడు కూడా అయితే ఇంకా ఇవి పూలన్నీ తీయాలి. ఈడైతే క్లీన్ చేసేసిన. నెక్స్ట్ ఇదంతా మొత్తం కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేస్తాను. అది ప్రొసీజర్. అయితే ఇప్పుడైతే తిరునామాలు అయితే పెడతాను. సో ఇంకా 6 ఉన్నాయి. మొత్తం అన్నిటికీ పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ సిమిల్ చేసిన అది ఎత్తుకొచ్చి పెట్టాలి. అసలు ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్. పిల్లలు సపోర్ట్ చేయరేమో అనుకున్నా, బట్ పడుకునేసినారు హ్యాపీ. పూలు, తులసి మాల అన్నీ తెచ్చి అయితే ఇక్కడ పెట్టిన. ఇవన్నీ తీసి దేవునికి అలంకారం అయితే చేయాలా. కింద ఉన్న విగ్రహం ఈ విగ్రహం అయితే రీసెంట్గా అంటే మా పాప 11 monthsలో ఉన్నప్పుడు October 21st ఆర్ 23rd ఎప్పుడు తిరుమల వెళ్ళాము. ఆ వీడియో కూడా మీరు చూసింటారు. అప్పుడైతే తెచ్చుకున్నాను అనమాట. శనివారాల వ్రతం చేయాలంటే ఖచ్చితంగా దేవుడు మా ఇంటికి వస్తాడా రాడా అని అనుకున్నా. వచ్చినాడు. నేను అనుకున్న బడ్జెట్లోనే వచ్చింది ఇది. అందుకనే తీసుకున్నాను నేను ఈ విగ్రహం. లేకపోతే తీసుకొని ఉండాను. సోమవారం మా ఇంటికి వచ్చేడుగా అంటే నేను అనుకున్న బడ్జెట్లో రావాలి, లేదంటే లేదు అని. యాక్చువల్గా నేను బ్రేస్వి తీసుకుందాము అనుకున్నా, పంచలోహాలవి. అవి అయితే అసలు 4,000 5,000 చెప్పినారు. ఒక్కొక్కటి చిన్న విగ్రహాలే, ఇంత సైజు కూడా ఉండవు అనమాట. అంత చిన్న 4,000 5,000 చెప్పినారు. సో మనకి మన ఇంటికి ఎట్లాంటిది వచ్చేది ఉందో ఆ బడ్జెట్లో దేవుడు చూపిస్తాడులే అని చెప్పి తీసుకొచ్చిన. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేస్తా. నా దగ్గర ప్రజెంట్ ట్రైపోర్డ్ లేదు, పునః వించేసింది. సో అందుకని ఇవన్నీ రెడీ చేసిన తర్వాత చూపిస్తాను ఏం చేసినా ఎట్లా చేసినా అనేది. పిల్లలు దేవుని తెచ్చినట్టు తినేసినారు. సో సిమిల్ అయితే ఎడగొట్టిన. ఇప్పుడు ఏదో వంటలు అయితే చేసి పెట్టేయాలి. ద్రాక్ష అయితే తినేసినారు. పిల్లలు దేవునితో సమానం కాబట్టి వాళ్ళు ఏడుసంటే వద్దనలేక తినేయమని చెప్పిన. నాకు తోచినంతలో నేను చేస్తాను. ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని ఇట్లాంటివన్నీ చేయాలంటే కుదరదు. బట్ నాకు ఒక బలమైన కోరిక ఉంది కాబట్టి అది జరగాలి అని చెప్పి చేస్తున్నా. నేను ఇప్పటివరకు ఆ కోరిక ఒక్కటే కోరుకుంటాను ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా. బట్ అది జరగడం లేదు. ఈ వెంకటరమణ స్వామి అయినా దయదలిసి నాకు దారి చూపిస్తాడు అని చెప్పి అనుకుంటాను. అందుకోసమని ఎంత కష్టమైనా చేస్తాను. మీకు మా పాప ఏడుపు వినిపిస్తూ ఉండొచ్చు. ఏడుస్తుంది, లేసింది. బట్ ఇది ఒకటి కంప్లీట్ చేసుకోదామని చెప్పి చేస్తున్నా. గట్టిగా ఏడ్చేసిందంటే ఆపేయడమే, వెళ్ళడం, నిద్రకి మళ్ళీ రావడం. ఇది కూడా పునర్నవి చూసిందంటే ఇప్పుడే కావాలని ఏడుస్తుంది. సో ఆ పాటికి పూజ అయితే కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నా. చూడాలా. కంప్లీట్ చేయకపోయినా పాప కోసం ఆపుతా నేను కొంచెమైనా, లేదంటే మళ్ళీ అయినా చేసిస్తా. ఎందుకంటే పిల్లల కోసమే మనం ఏం చేసినా పిల్లోళ్ళు దేవునితో సమానము అని అంటారు కదా. సో దేవుళ్ళు కూడా పిల్లల మీద దయ చూపిస్తారు కాబట్టి నేను పిల్లలకైతే పెడతాను అనమాట. ఎందుకంటే వాళ్ళ కోసమే మనం ఇవన్నీ చేసేది కూడా. సో 7 సిమిల్ వంటలు అయితే చేసేసిన. ఇంకా దేవునికి ఇష్టమైన మళ్ళీ ద్రాక్ష ముడుపు కూడా పెట్టేసిన.
ఇవన్నీ కూడా రెడీ చేసేసిన. ఇప్పుడు పాప ఏడుస్తుంది. ఇప్పుడైతే నిద్ర ఊపుతున్నా. జోలు అయితే అస్సలు అన్ని చీరలు చినిగిపోయి లాస్ట్కి నాది కొత్త శారీ మా అమ్మమ్మ దగ్గర ఇప్పించుకున్నా, ఇది నాకు నచ్చిందని చెప్పి ఆ శారీలు అయితే కట్టేసిన. ఇప్పుడైతే పాపని నిద్రపేసి తర్వాత మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలి. పడుకోదు నాకు తెలిసి, లేసేసింది పడుకోలా. మా పాప పాటలు పాడుతుంది అని చెప్పి నేను ఒక వీడియో పెట్టినా కదా, వెళ్ళకపోతే అంటున్నా, చూడకపోతే వెళ్ళి చూడండి. ఓన్లీ అన్నమయ్య పాటలు, దేవుని ఏమన్నా పాటలు అంటే మాత్రమే పాడుతుంది, లేకపోతే మిగతావి ఏంటివి పాడుతుంది. ఈరోజు అంతా ట్రై చేసిన నేను. పాడుది కున్ని కదా, ఎట్లా గోవింద గోవింద వెంకటరమణ స్వామి గోవింద గోవింద, ఎట్లనైనా క్లాప్స్ 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 క్లాప్స్. హై లక్షిత గోవింద ఓ గోవింద, బిజ్జిలు గోవింద, ఎట్లనైనా గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద చెప్పల్లా. పాట పాడు. కట్టెడు రా వైకుంఠపు, పడతావా నైనా? గోవింద పెట్టాలి నైనా. వాటికి పోయినాక ఆటోమేటిక్గా ముక్కుంటుంది మా పాప. అవన్నీ క్యాప్చర్ చేసేదానికి ట్రైపోడ్ లేదు నా దగ్గర, సో అవన్నీ చూపించలేను నేను. ఇంకోసారి ఎప్పుడైనా ట్రైపోడ్ తెచ్చుకున్నాక ట్రై చేస్తా. టీచినాడమ్మ రౌడీగడు. ఇది ఇట్లా పిల్లోళ్ళని పెట్టుకొని చెయ్యాలంటే కష్టము, కానీ చేస్తున్నా. దేవుడు నా కోరిక తీరుస్తాడో లేదో చూద్దాం. ఏమయ్యా అలంకారం అయితే ఇట్లా చేసినా అనమాట. ఇవైతే మా సైడ్ కుక్కచెండు మరిపులు అంటారు. అవి వెంకటరమణ స్వామికి ఇష్టం అన్నమాట. అవి రోజు తేలేనేమో అనుకున్నా, బట్ లక్కీగా ఇంట్లో లాస్ట్ వీక్ తెచ్చి కట్టినవి అట్లే ఉన్నాయి. సో అవి వేసేసిన తులసిమాల. నెక్స్ట్ ఇవన్నీ చేసిన. ఒక మిస్టేక్ ఏమంటే నేనైతే ఈరోజు టెంకాయ మర్చిపెట్టేసిన. పిల్లల హడావిడిలో పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళినా కదా, సో మర్చిపెట్టిన. ఇంతకుముందు అయితే లిస్ట్ రాసుకొని పోయేదాన్ని, ఈరోజు రాసుకోబోలేదు. సో అందువలన నేను మర్చిపోయినా. ఇప్పుడు పోయి తేవాలన్నా కూడా బండ్లో పోవాలంటే కావేరక్కని పిలిచల్లా ఇక పడుకొని ఉంది. సో మన కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఉన్న దానిలో చేస్తున్నా. దేవుడు నాకు ఇవే పెట్టు ఇవే చేయని చెప్పి ఎవరికి ఎప్పుడు తోచినంతలో చేయాలా, మనస్ఫూర్తిగా చేయాలా, అంతే నాకు తెలిసిన వరకు పూజలు వ్రతాలంటే. సో అందుకని చెప్పి నేనైతే చేస్తున్నా. చూద్దాం దేవుడు నా దాన్ని కనుకరిస్తాడో లేదా అనేది. నేను మీకు 7 శనివారాలు చేస్తా కదా, ఆ లోపల నాది జరిగింది అని అంటే అప్డేట్ చేస్తా. చిన్న పాప ఏడే ఉంది, దీపాలు పెరికెళ్ళా అని ఏడుస్తుంది. అందుకనే హాల్లో వదిలేసి వచ్చిన. 1 నిమిషం ఒక పని చేసేది, ఆడ పాపని చూసేది. ఇదే అయింది. బట్ తప్పదు, చెయ్యాలా అనే సంకల్పం మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా చెయ్యాలి దేవుని కోసము. మనం పూర్తిగా నమ్మితే దేవుడు కూడా మనల్ని పూర్తిగా నమ్మి దానికి ఒక ఆ పని జరిగేలా ఏదో ఒకటి సహకరిస్తాడు అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతా. చూడాలి. కార్తీక మాసంలో కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు ఏం కోరుకున్నానో దానికోసమనే కార్తీక మాసం కూడా చేసిన. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సోమవారాలు ఉపవాసం ఉండి దేవుని గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదంతోనే నేను ఒక్క పొద్దు అయితే తీర్చుకున్నా. నైట్ 6, 7, 7:30 వరకు కూడా కొన్ని రోజులు ఉన్నాయి కార్తీక మాసం అంతా చేసిన. బట్ నా కోరిక అయితే నెరవేరలేదు. చూడాలి ఇదన్నా ఈ వెంకటరమణ స్వామి అన్న దయదలిసి కన్ను తెరిచి నా కోరిక నెరవేరుస్తాడేమో చూడాలా. మా చిన్న పాప అరుపులు వినపడుతున్నాయి కదా, ఈడే ఉంది. అది నాకు అబ్బినంతలో చేస్తాను నేనైతే. సో వచ్చేసా పాప కూడా. ఇంకా అన్నీ పెరికే దాంట్లో ఉంటుంది అనమాట. ఈ దీపాలు పెరికేలా అంటారు మెయిన్గా. వెంకటరమణ స్వామి పాటలు అయితేనే పాడుతుంది, వెంకటరమణ స్వామి పూజలు అయితేనే ఈ పాప వచ్చి నిలబడుతుంది. చూడండి, వచ్చి నిలబడింది. దీపం పెరికేయాలా అని చూస్తుంది. బా స్వామి గోవింద స్వామి ఎట్లా
గోవిందా గోవిందా వెంకటరమణ స్వామి గోవిందా గోవిందా. ఇది ఈరోజు పూజ అయితే ఇంకా అన్ని దీపాలు వెలిగించేసి ఫైనల్గా తీస్తా. ఈడ 7 దీపాలు అంటించే లోపల ఈడ చూడండి పసుపు కుంకుమ జల పోసి తినేస్తుంది అది. ఏయ్ థు గబ్బు. ఇది నా వీడియో అయితే 3rd సాటర్డే బ్లాగ్. ఏదో పిల్ల అయితే రచ్చ చేస్తుంది. సో అందుకే సింపుల్గా అయితే పూజ అయితే ముగించేసిన. ఈ వీడియో ఇంతటితో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.